మేడ్చల్ జిల్లాలో రౌడీలు రెచ్చిపోయారు. ఒక గృహప్రవేశం కార్యక్రమం దగ్గర అక్కడికి వచ్చి ఆ కుటుంబం పైన దాడికి యత్నించారు. కర్రలతో రాడ్లతో దాడి చేసి 50 మంది దుండగులు అక్కడ ఈ దుర్మార్గానికి దాడికి పాల్పడ్డారు. ఇంట్లోకి చొరబడి మహిళలు, పిల్లలు, వృద్ధులపైన దాడి చేశారు. గృహప్రవేశానికి వెళ్ళినటువంటి బంధువులకు కూడా గాయాలయ్యాయి. అయితే ముగ్గురికి తీవ్రంగా గాయాలయ్యాయి, ఒకరికి సీరియస్గా ఉంది. ఇంటితో పాటుగా కారుని, బైకులని, బయటటువంటి సామాగ్రిని మొత్తాన్ని కూడా ధ్వంసం చేశారు. దాడి మొత్తాన్ని కూడా ఆ జర్నలిస్ట్ చిత్రీకరిస్తున్నటువంటి సమయంలో ఇంటిపైన దాడి జరిగింది. సో అక్కడ ఆ ఇల్లు కూడా ఒక జర్నలిస్ట్ దంట. సో బోడుపల్ దేవేందర్ నగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. దాడికి గల కారణాలపైన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. మనం విజువల్లో చూడొచ్చు, సీసీటీవీ కెమెరాలో కనబడుతున్న విజువల్స్ గమనిస్తూ ఉంటే ఉన్నపలంగా ఒక్కసారి ఇక్కడికి వచ్చినటువంటి ఆ రౌడీ మూక, 50 మందితో కూడినటువంటి ఆ రౌడీ మూక అక్కడికి వచ్చి చూడండి, దాడి డైరెక్ట్గా వచ్చి రాగానే ముందుగా కారుపై దాడి చేశారు, అక్కడ ఉన్న వస్తువులపై దాడి చేశారు, రాళ్లతో దాడి చేశారు, కర్రలతో కొట్టారు. ఆ ఇంటిపైన రాళ్ళు, కర్రలతో ఒక్కసారిగా దాడికి యత్నించారు. సో గృహప్రవేశం అనగానే కొంత సందడి వాతావరణం ఉంటుంది. బయట టెంట్లు, ఇతరత్ర సామాగ్రి ఉన్నాయి. సో బయట నుంచి ఒక 50 మంది దుండగులు వచ్చి ఒక్కసారిగా బండలతో ఇంటిపైన వేయడం మొదలుపెట్టారు. చూడండి, విజువల్స్లో కనబడుతోంది. అక్కడ దూరం నుంచి ఆ రాళ్ళు విసురుతూ ఉన్నారు, ఆ ఇంటిపైన రాళ్ళు విసురుతున్నారు. ఆ ఇంటికి ఆ రాళ్ళు తగిలి శబ్దాలు వస్తూ ఉన్నాయి. సో ఆ వీడియో మొత్తం కూడా సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది. కొంతమందికి గాయాలు కూడా అయ్యాయి, చిన్న చిన్న పిల్లలకి తల్లు పగిలిపోయాయి. సో ఆ విజువల్స్లో మనం చూడవచ్చు, తల్లు పడి రక్తాలు కూడా బయటకు రక్తం కారుతోంది. అయినా కూడా వదిలిపెట్టకుండా దాడి చేస్తూనే ఉన్నారు. చిన్న పెద్ద ప్రతి ఒక్కరిపైన దాడి జరిగింది. మహిళలను కూడా చూడకుండా చాలా దారుణంగా దాడి చేశారు. మరి రౌడీ మూక ఎవరు, ఎందుకు ఈ రకంగా దాడి చేయాల్సి వచ్చింది, ఈ దాడి గల కారణం మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ లైవ్లో అందిస్తారు. సురేష్, సో ఏంటి, ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది, ఇంతకీ ఆ రౌడీ మూక ఎవరు, ఎందుకు అక్కడికి వచ్చి దాడి చేశారు? థ్యాంక్ యూ మనోజ్. ప్రస్తుతం నేను చూస్తున్నాను కదా, బోడుపల్లిలోని దేవేంద్ర నగర్ కాలనీలో నిన్న అర్ధరాత్రి ఏదైతే దాదాపు 10 గంటల తర్వాత ఒక గంజాయి బ్యాచ్ చేసి మంచిగా సంతోషంగా బంధువులతోని, కుటుంబ సభ్యులతోని చాలా ఆహ్లాదకర సందర్భంలో గృహప్రవేశం చేసుకుంటుంటే చూస్తున్నారు కదా, మొత్తం పెద్ద ఎత్తున బస్తీకి సంబంధించి యాకయ్య అనే వ్యక్తి తాగొచ్చి అన్నం పెట్టమని అడిగినందుకు 10 నిమిషాలు ఆగు పెడతామని చెప్పేసి కూడా ఈ గృహప్రవేశం సంబంధించి బంధువులు చెప్పారు. సో దానికి సంబంధించి ఆ యాకయ్య అనే వ్యక్తి ఫుల్ తాగొచ్చి బూతులు తిట్టడం స్టార్ట్ చేయడంతో దానికి సంబంధించి అక్కడి నుంచి గొడవ చిలికి గాలివానైందని చెప్పవచ్చు. సో యాకయ్య మీద దాడి చేశారని చెప్పేసి సో యాకయ్య వెళ్ళి వాళ్ళ బ్యాచ్కి చెప్తే దాదాపు 20-30 బైకుల మీద దాదాపు 50 నుంచి 60 మంది మొత్తం వాళ్ళు కూడా స్థానికులు అని చెప్తున్నారు. మొత్తం గంజాయి బ్యాచ్, గంజాయి మత్తులో చూస్తున్నాం కదా ఎంత డ్యామేజ్ జరిగిందో. మొత్తం చైర్స్ కానీ లేకపోతే ఇక్కడ ఏదైతే గృహప్రవేశం సంబంధించి జరుగుతుందో ఆ బంధువుల్ని, అడ్డొచ్చిన వాళ్ళని, ఇంటి పక్క వాళ్ళని, ఎవరు అడిగితే వాళ్ళని కొట్టడం జరుగుతుంది. సో చూస్తున్నాం కదా, మొత్తం బీర్ బాటిల్స్ కూడా ఇక్కడ తాగి పరిసిన బీర్ బాటిల్స్ ఉన్నాయి. సో ఏదైతే ఈ టెంట్ హౌస్కి సంబంధించి గృహప్రవేశం మనము ఇల్లు కట్టుకునేటప్పుడు ఏదైతే ఈ గోవా కర్రలు అంటాం, ఈ గోవా కర్రలతో కంప్లీట్ బీభత్సం సృష్టించారు. రాళ్ళు, గోవా కర్రలు, బీర్ బాటిల్స్ ఏది దొరికితే అది చేతికి వచ్చిన వాటితోని కంప్లీట్గా మొత్తం ఇక్కడ మొత్తం ధ్వంసం చేసిన పరిస్థితి చూస్తున్నా కదా. అక్కడ పలిగిపోయిన ఆ ప్లాస్టిక్ కుర్చీ కూడా అక్కడ వేలాడుతూ కనిపించింది. సో దీని పక్కనే ఆనుకొని ఉన్న ఒక ఇల్లు ఒక జర్నలిస్ట్ ఉంటాడు, స్థానికంగా తన ఒక పేపర్లో స్థానిక మీడియాలో పనిచేస్తాడని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో ఈ మీడియా ప్రతినిధి మీరు ఎందుకు బీభత్సం సృష్టిస్తున్నారన్నందుకు సో తన కారులో మొత్తం చూశారు కదా, ఎందుకు అని ప్రశ్నించినందుకు దాడి ఇక్కడి నుంచి వాళ్ళు ఇటు డైవర్ట్ చేశారు. సో మొత్తం చూస్తున్నారు కదా, మొత్తం టెంట్ హౌస్ సామాన్ కూడా దాదాపు పగిలిపోయిన పరిస్థితి. ఈ కర్రలతోనే మొత్తం ఇలాంటి కర్రలతోని చాలా బీభత్సం సృష్టించారు. దాదాపు అరగంటకు పైగా ఇట్లాంటి కర్రలు కానీ ఇంకో రాళ్ళు కూడా చూస్తున్నారు, రాళ్ళు కానీ లేకపోతే ఈ పగిలిపోయిన బీర్ బాటిల్స్, మొత్తం బీర్ బాటిళ్లతో కూడా ఎక్కడికక్కడ ఈ ప్రశ్నిస్తున్న జర్నలిస్ట్కి సంబంధించి ఇంటి వైపు కూడా మొత్తం పెద్ద ఎత్తున వాళ్ళు రావడం జరిగింది. సో చూస్తున్నారు కదా, రాళ్ళు కూడా ఇక్కడ మనకు కనబడుతున్నాయి. సో మొత్తం ఆ ప్రశ్నించిన జర్నలిస్ట్కి సంబంధించి కార్ ఇది. సో కార్ను కూడా ఎక్కడికక్కడ డ్యామేజ్ చేసిన పరిస్థితి. కార్లో కూడా పెద్ద ఎత్తున రాళ్ళు కూడా ఉన్నాయి మనకు. సో బీర్ బాటిల్స్ కానీ, రాళ్ళు కానీ, కర్రలు కానీ ఇక్కడి నుంచి ఫస్ట్ ఫ్లోర్ వరకు మొత్తం ఫస్ట్ ఫ్లోర్ సంబంధించి కూడా మొత్తం పక్కనున్న మహిళలను కూడా మొత్తం భయభ్రాంతులకు గురి చేసిన పరిస్థితి. సో చూసిన పెద్ద పెద్ద రాళ్ళు, ఇక్కడ ఇంటికి ముందు ఉండే లైట్స్ ఏదైతే మనం ఆ లైటింగ్ సంబంధించి పెట్టుకుంటామో సో ఈ లైటింగ్ సంబంధించి కూడా మొత్తం ఎక్కడికక్కడ విరగొడుతున్న పరిస్థితి. సో ఇక్కడ సీసీ కెమెరాలు ఉంటాయి. ఆ సీసీ కెమెరాలో వీళ్ళు ఏదైతే చెప్పారో మీరు దాడి చేస్తున్న విజువల్స్ అన్నీ దీంట్లో కనబడుతున్నాయని చెప్పినందుకు కంప్లీట్ ఫస్ట్ వాళ్ళు సీసీ కెమెరాలు కూడా టార్గెట్ చేశారు. సో సీసీ కెమెరాలు కూడా పలగొట్టారు. సో దాని తర్వాత
ఇక్కడికి వచ్చి చూస్తున్నా కదా మొత్తం ఇటు సీసీ కెమెరాలతో పాటు ఇంట్లోకి వచ్చే ప్రయత్నం చేస్తారు. ఈ గేట్ లాక్ చేయడంతో సో కర్రలు కూడా ఇదే కర్రలతోని గేటు మొత్తం బద్దలు కొట్టే ప్రయత్నం చేశారు. బట్ గేటు చాలా స్ట్రాంగ్గా ఉండడంతో గేట్ రాలేదని చెప్పేసి ఇక్కడ ఇంట్లో ఈ జర్నలిస్ట్ సంబంధించిన బంధువులు బాధితులు చెప్తున్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. సో పూలకుండీలు మొత్తం ధ్వంసం చేశారు. ఇక్కడ నుంచి ఈ గేటు బద్దలు కొట్టుకొని పైకి వెళ్ళే ప్రయత్నం చేశారు. సో పైకి ఈ డోర్స్ అన్ని లాక్ చేయడం, ఆ గేట్ తెరుచుకోకపోవడంతో సో మొత్తం కోపోద్రిక్తులై ఎక్కడికక్కడ ఇటు కిటికీలు కానీ అద్దాలు మొత్తం పలగొట్టిన పరిస్థితి. సో దీనికి సంబంధించి మాట్లాడడానికి ఉన్నారు. సో గృహప్రవేశం సంబంధించి అయితే పెద్ద ఎత్తున దాడి జరిగింది. 5గురు వాళ్ళు ఎక్కడికక్కడ హాస్పిటల్లో ఉన్న పరిస్థితి, ఒక వ్యక్తికి సీరియస్గా కూడా ఉందని సమాచారం అందుతుంది. సో ఈ ఇంటికి సంబంధించి ఆ జర్నలిస్ట్ భార్య కూడా ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దామమ్మ ఒకసారి. అమ్మ ఎట్లా జరిగింది గొడవ? అసలు పక్కింటికి గొడవకు వచ్చిన వాళ్ళు మీ ఇంటికి ఎందుకు వచ్చారు? మరి పక్కింటి కోసమే మా ఇంటికి అటాక్ అయ్యారు. మేము వద్దని చెప్తే మా ఇంటికి అటాక్ అయ్యారు. 9 గంటలకు ఒకసారి వచ్చి ఇల్లు ఎవరు కొన్నారు ఏం కథ అది ఇది అని అమ్మని పెళ్ళని దిగుతా అని వాళ్ళ ఇంటి మీదకి వస్తే వాళ్ళ అబ్బాయి కొట్టిండు ఆయనని, యాకయ్య అనే వ్యక్తిని కొడితే సంలాయించి పంపించినాం 9-9:30 మధ్యలో. పంపించినాక మళ్ళీ యాకయ్య కొడుకు 11:30కు 40 మందిని తీసుకొని వచ్చి వాళ్ళని కొట్టిరు. నల్లాలు వాళ్ళ తలకాయలు వరిగినాయి, చేయిలు ఇరిగినాయి, కాళ్ళు ఇరిగినాయి, కుర్చీలు ఇరగొట్టిరు, బండ్లు ఇరగొడితే పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తే వచ్చిరు. పోలీసు వాళ్ళు వచ్చి తీసుకుపోయి హాస్పిటల్ జాయిన్ చేసి కేసులు పెట్టి 12:30కు అట్లా వాళ్ళు వచ్చిరు. వచ్చినాక పోలీసు వాళ్ళు లేరు, మళ్ళీ అటాక్ అయ్యారు 40-50 మంది. వాళ్ళ మీదకి అటాక్ అవుతుంటే ఎందుకు ఏమొచ్చిందిరా గట్ల బండ్లని అవన్నీ గట్ల చేస్తున్నారు ఎందుకని మా ఆయన వీడియో తీస్తుంటే నువ్వు ఎంత తీస్తున్నావు వీడియో అని రాళ్ళ తీసుకొని మమ్మల్ని కొట్టి ఫోన్ కింద పడ్డది. పైనుంచి కింద పడితే ఫోన్ తీసుకురు, మా కారు, మా స్కూటీలు, మా డోర్లు, కిటికీలు, గ్లాసులు, అద్దాలు అన్నీ వాళ్ళకి కొట్టిరు. డోర్లు గోవా కట్టలు తీసుకొని ఇట్లా డోర్లను గుద్దుతురు. నడువురు ఎల్లురి పైకి వచ్చి మమ్మల్ని కూడా చంపుదామని చూసిరు. వాళ్ళకి కొట్టిరుగా మమ్మల్ని కూడా కొడదామని చూసిరు. పైనకి వచ్చి ఆ కొడుకులు అంత ఘోరంగా 2 ట్రిప్పులు వచ్చి ఇక్కడనే వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళే అబ్బాయిలు వాళ్ళ యాకయ్య అనే బస్తీకి సంబంధించినోడే, వాళ్ళ కొడుకు కూడా ఈ బస్తీకి సంబంధించినోడే. కావాలని వాళ్ళ మీద అటాక్ చేస్తుంటే మేము వద్దని చెప్తే మమ్మల్ని అటాక్ చేసిరు. పాత కక్షలు ఏమైనా ఉన్నాయా లేకపోతే కేవలం గృహప్రవేశం దగ్గర జరిగిన గొడవకే ఇదంతా అయిందా లేకపోతే కేవలం పాత కక్షలు ఏమైనా ఉన్నాయా మరి వాళ్ళకి సంబంధించి? మనకేం లేవు, ఎలాంటి సంబంధం లేదు. వాళ్ళు పొద్దున గృహప్రవేశం చేసుకురు, సాయంత్రం 9 గంటలకు బయట చల్లగాలి గుసూరాళ్ళు ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చుంటే వాడు వచ్చి తిట్టినందుకు వీళ్ళ కొడుకు కొట్టిండట. నేను చూడలేదు అది. తర్వాత వచ్చి సంలాయించి పొద్దుగాల మాట్లాడుతాయి అని పంపించినాక ఆ యాకయ్య అనే యాకయ్య అనే వ్యక్తి వాళ్ళ అబ్బాయి వచ్చి ఇదంతా రచ్చ చేసిండు. 2 ట్రిప్పులు తీసుకొచ్చి కొట్టిపించిండు. వాళ్ళని ఎందుకు కొడుతున్నానంటే మమ్మల్ని కొట్టిరు. మమ్మల్ని కొట్టలేదు, బండ్లని అంతా సీసీ కెమెరాలని, డోర్లని, కిటికీలని అంతా ఆగం. ఒకవేళ ఈ గేటు ఇట్లా ఓపెన్ చేసి ఉంటే పరిస్థితి ఏంది అసలు మీద రాత్రి? మరి నిజంగా గేటు తాళం వేసిందని చెప్తున్నారు, కర్రలతో కూడా చాలా గేట్లు దునికి ఆ కట్టెలతోటి డోర్లను ఇట్లా గుద్దితే ఆ డోర్ రాకపోతే మేము బసాయించినాం పైన. మేము పైన ఉంటాము. డోర్లు గోవా కట్టెలతోటి ఇట్లా గుద్దితే రాకపోతే మేము అట్లున్నాం. లేకుంటే మమ్మల్ని కూడా చంపుదామని చూసిరు వాళ్ళు పోరగాళ్ళు. 20 ఏళ్ళే, 20, 21, 23 ఏళ్ళే వాళ్ళే అందరూ. అంతపాటు కొంతమంది స్థానిక మహిళలు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ ఇట్లా గొడవ జరిగేటప్పుడు మీరు చూసారా? ఎట్లా అనిపించింది? చెప్పండి, ఏం జరిగింది? చూడలేదు కదా. నేను కూడా ఇప్పుడు వచ్చిన మా మరిది అనమాట. మేము ఉప్పలు ఉంటాము. మా ఇట్లా చేస్తే ఎట్లా చెప్పు, ఈ కాలనీలో ఇన్నేళ్ళ నుంచి ఇప్పుడు 25 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉంటుండు. ఈ ఉండే మనిషికే ఇట్లా జరిగితే మామూలు మనుషులకు ఎట్లా జరుగుతుంది చెప్పండి? ఒకసారి ఇవన్నీ బాగా మీరు చెప్పాలి అందరికీ, ప్రజలకు. ఇట్లా జరిగితే అన్యాయం చేస్తే ఎట్లా? ఎవరైనా గంజాయి తాగి మందు తాగి అంత ఇట్లా మీద పడితే ఎట్లా చెప్పండి? ఆడపిల్లలు ఉన్నారు, ఆడమనిషి ఉన్నది, ఒక్కడే మా మరిది పైన ఉన్నాడు. ఒకవేళ డోర్లు వెళ్తే ఆ పరిస్థితి ఎట్లా? వాళ్ళని ఏం చేయాలనుకున్నారు వీళ్ళు? ఏం కక్ష పెట్టుకున్నారు మధ్యలో? ఇదంతా మీరే చేయాలి. ఏదానికైనా ఇట్లా చేస్తే బాగుండదు. ప్రాణాలు పోతే ఎట్లా వస్తాయండి మాకు? మళ్ళీ మా మనసులు ఎట్లా కనబడుతుంది మాకు? దెబ్బలు తాకితే ఎట్లా? ఎవరు పరిస్థితి? అందరం చేసుకుని బతుకోలేమే. ఏ కక్షలు పెట్టుకొని ఇట్లా మనుషుల మీదకి ఎగబడితే ఎట్లా చెప్పండి? చాలా ఇది అన్యాయం కదా. అది మీరు చూడండి, ఇక ఎట్లా చేస్తారో, ఈ పోలీసు వాళ్ళు ఎట్లా చేస్తారో, ఈ రాజకీయ వాళ్ళందరూ ఎట్లా చేస్తారో కొంచెం మంచి చేయండి. కొంచెం
ఎన్నేళ్ళ నుంచో ఉన్న మనుషులకే లేకపోతే ఇప్పుడిప్పుడే వచ్చిన వాళ్ళకి ఎట్లుంటుందండి? కార్లు బండ్లు ఏది దొరికితే డ్యామేజ్ చేశారు కదా, మరి ఇంత లాస్ అయ్యారు కదా, మరి ఏం చెప్తారు మరి? ఏం చెప్తాం మీకు, అది మీకే తెలిసి ఉండాలి. ఎంత లాస్ అయిందో మీకే తెలిసి ఉండాలి. పైకి పోయి చూడండి ఒకసారి, ఇన్ని కుప్పలు ఉన్నాయి, రాళ్ళు, కిటికీలు వలిగినాయి, అద్దాలు వలిగినాయి. మనుషులకు వాళ్ళ తలకాయ వలిగితే ఎంత కష్టం చెప్పండి. మా మరిదికి కూడా తలిగినాయి ఇక్కడ విష్ణుకు, ఫోన్ కూడా తీసుకుపోయారు. మరి అట్లా పోతే ఎట్లండి? ఇట్లా ఈ పరిస్థితి ఇట్లుంటే ఎట్లా? ఇది చాలా అన్యాయం ఇది, వింటున్నారా? మీరు ఎప్పుడైనా చూసారా గతంలో ఇట్లా పిల్లల్ని ఎప్పుడైనా ఇట్లా దాడులు చేయంగా చూసారా? పిల్లలు చేయంగా మేము చూడలేదు, ఇప్పుడే జరుగుతుంది. ఇట్లా తయారయ్యారు వీళ్ళు, కావాలని వేరే వాళ్ళు పంపిస్తే ఈ పిల్లలు ఇట్లా తయారయ్యి వస్తుర్రు. ఇక్కడ ఈ పక్కోళ్ళది ఇలా పట్టించుకొని అవసరం లేదు, ఊకొమ్మంటే చంపిపోతారా వచ్చి జగుర్జన్యంగా. గక్కడికక్కడ గోదాంలోకి వెళ్ళి చూస్తే గుంపులు దొరుకుతారు లంజ కొడుకులు. అప్పుడు తీసుకుపోయి ఏం చేయాలో అప్పుడు అది చేసి లోపటి నుంచి బయటికి వెళ్ళొద్దు, ఇంకొకళ్ళన్నా భద్రంగా ఉంటారు. మేము 27 ఏళ్ళు అవుతుంది ఇక్కడికి వచ్చి, మాకు తెలియదు. మేము అడవిలు ఉన్నాం ఇక్కడ చెట్లల్లో. పిల్లలు పుట్టి పెరిగిరు, అంత పెద్దోళ్ళని వాళ్ళు చంపడానికి వస్తున్నారు. అంటే మనం కూడా జబర్జన్యం చేయలేం కదా, పోయి మాట్లాడాలంటే మాట్లాడతాం. ఇలా మీద పోతాం మేము. వాళ్ళు పుట్టి పెరిగిరు, మా పిల్లలు కూడా పుట్టి పెరిగిరు ఇక్కడ. వాళ్ళ మీదకి మేము, మా మీదకి వాళ్ళు వస్తే ఎట్లుంటుంది? మనుషులమేనా మనం? రాక్షసులమా? బస్తీలో ఇట్లుంది. ఈయన ఇలేకరు పెద్ద మనిషి, మరి ఈయనకి ఇట్లా జరిగింది, మామూలు వాళ్ళకి జరిగితే ఎట్లా? అది చెప్పురు మీరు. ఏం తెలియని వాళ్ళకైతే వాళ్ళని కోసేసి వెళ్ళిపోతారు కదా. ఎవడు పోతాడు వాళ్ళ ఇళ్ళకి? మామూలు మా ఇంట్లో మేము తెలుసు కాబట్టి ఇన్నేళ్ళ నుంచి బోడు పొలాలు పరిచయం కాబట్టి ఇంతమంది వచ్చారు. మా ఏమైంది, ఎందుకు ఇట్లా చేస్తారని అడిగిన పాపానికి ఇంత ఘోరంగా చేసిర్రా? చేసిర్రు అంతే. మీరు ఎందుకు చేస్తున్నారు? మీ దగ్గర సీసీ కెమెరాలు ఉన్నాయి, సీసీ కెమెరాలు తీసేసి మిమ్మల్ని చంపేసిపోతాం అన్నట్టు ఏది తెలియదు. ఇక ఇప్పుడు వీళ్ళు కొత్త వాళ్ళుగా ఎవరు తెలియదు కదా, వాళ్ళకు తెలియదు అని అంతే. మీరు చెప్తారు అందరికీ మేము జైలుకు పోతాం అన్నట్టు అంతే కదా. ఇప్పుడు సీసీ కెమెరాలలో చూస్తే జైలుకు పోతారు వాళ్ళు. ఈ ఇంట్లో ఉన్న వాళ్ళని, మా కోడల్ని, మా మనవలని, మా కొడుకుని చంపేసిపోతే ఆ సీసీ కెమెరాలు వీకేసిపోతే ఇంకెవరు పట్టించుకోరు. ఎటువంటి చర్యలు తీసుకోవాలని కోరుకుతున్నారు మరి వాళ్ళ మీద? ఇలాంటి వాళ్ళని బయటికి రావద్దు, ఇంకొక ఊతుకు అనేది ఇంకా జరగొద్దు, తిరగొద్దు రోడ్ల మీద. 10 అయిపోయిందంటే ఒక పిల్ల తిరగొద్దు రోడ్ల మీద. ఇప్పటికీ వీళ్ళతోటి అయిపోవాలి. సో స్థానికులు చూస్తున్నా చాలా భయపడుతున్న పరిస్థితి, ఎందుకంటే మహిళలు, చిన్నపిల్లలు ఉన్నారు. సో 2 వీలర్ కూడా, ఇటు కార్తో పాటు 2 వీలర్స్ కూడా ఎక్కడికక్కడ డ్యామేజ్ చేసిన పరిస్థితి చాలా భయానకంగా. ఏదైతే మనం సినిమాలలో దాడులు చేస్తుంటామో, ఒక 50 మందికి పైగా దుండగులు వచ్చి మొత్తం గంజాయి బ్యాచ్లో ఉన్నారు. అందరూ 23-20 ఏళ్ళ లోపలే పిల్లలు ఉంటారు. సో ఎవరికి వినట్లేదు. సో మొత్తం విచక్షణ రహితంగా అడ్డం వచ్చిన వాళ్ళందరినీ కొట్టిన పరిస్థితి. సో మనతో పాటు కొంతమంది స్థానిక బీఆర్ఎస్ లీడర్లు ఉన్నాడు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న, ఎట్లా చూస్తున్నారు? దాడికి సంబంధించి ఏం చెప్తారు? ఒక కాంగ్రెస్ నేత వాళ్ళ వెనకాల ఉన్నారని చెప్పేసి స్థానికులు చెప్తున్నారు. మరి ఈ దేవేంద్ర నగరు గత 30-35 సంవత్సరాల నుంచి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు హైదరాబాద్లో ఉన్న రిక్షా పుల్లర్స్ అసోసియేషన్ వారికి ఇక్కడ పట్టాలు ఇచ్చి ఇండ్లు కట్టించిన సందర్భం మనం చూసినాం. చాలా మంచి కాలనీ, ఇక్కడ రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, స్కూల్ వాటర్ అంతా కూడా అప్పుడు మేము బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే దీని అంతా డెవలప్మెంట్ చేసి అభివృద్ధి చేసినాం. అయితే ఇక్కడ ఏం పేరు ఉండమ్మా, ఇంటి ఆయన పేరు శ్యామరావు హైదరాబాద్లో ఉంటాయన. అక్కడ ఆస్తులు అమ్ముకొని, అక్కడ ఇండ్లు అమ్ముకొని, సిటీకి యువతల ఎక్కువ పెద్ద కుటుంబం పెద్ద అయినందుకు పెద్ద ఇల్లు కొనుక్కుందామని చెప్పి ఇక్కడ వచ్చి ఇల్లు కొనుక్కొని దీన్ని గృహప్రవేశం చేసుకుంటే, ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే గంజాయి టీం ఉందో, ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే రౌడీ ముఖ ఉందో వాళ్ళు, అరే మాకు చెప్పకుండా, మా అనుమతి లేకుండా ఇల్లు ఎట్లా కొనుక్కుంటావు, మాకు చెప్పకుండా ఇల్లు గృహప్రవేశం ఎట్లా వేస్తావు, నీ అంతు చూస్తాం, నువ్వు ఇల్లు వదిలిపెట్టి పోవాలని చెప్పి 50 మంది మరి గంజాయి టీం వచ్చి వారి ఇంటి మీద విచక్షణ అయితే కొట్టడం చూసినాం. ఆ ఇంటిని ఎందుకు చేస్తున్నారని చెప్పి అడిగిన పక్క విష్ణుగౌడ్ గారిని వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయన కారును, ఆయన స్కూటీని వాళ్ళ ఇంటి మీద కూడా దాడి చేసి ఆయన కూడా కొట్టిన సందర్భం ఉంది. ఇక్కడ పాపం వాళ్ళ ఆడపిల్లలు వాళ్ళు సిటీకి వెళ్ళి వచ్చి ఇక్కడ గృహప్రవేశం వస్తే కొట్టుకుంటా వాళ్ళని పైకి తీసుకెళ్ళి నానా ఇబ్బందికర పరిస్థితి చేసే సందర్భం కూడా మనం చూసినాం. ఏదైతే ఇప్పుడు ఈ గంజాయి ముఠ ఉందో, గత 2 సంవత్సరాల సంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఈ 2 సంవత్సరాల సంది వాళ్ళ ఆటలకు అదుపు లేకుండా ఉంది. గతంలో ఉన్న సీఏ గారికి కూడా మేము చాలాసార్లు దీనిపైన మేము కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ గంజాయి అడ్డాలను పోషిస్తూ ఉన్నారు, మరి రాత్రిపూట రాబడి చేస్తూ ఉన్నారు, కొత్త వాళ్ళని కొట్టి ఇండ్లు దోపిడీ చేస్తూ ఉన్నారు, వీళ్ళని మీరు అరికట్టాలని చెప్తే ఆ అరికట్టకపోగా వారిని ఇంకా పెంచి పోసిన సందర్భాన్ని చూసినాం. ఇప్పుడైనా కొత్త సిఐ గారు వచ్చిండ్రు, ఇప్పుడైనా ఇంతకంటే విధ్వంసక పరిస్థితి మళ్ళీ ఏం జరగొద్దు. అదృష్టవశాత్తు ఏంటంటే అక్కడ విష్ణుగౌడ్ కుటుంబం కానీ, ఇటు వీరి కుటుంబం కానీ, మరి సామ్ వారి కుటుంబం కానీ ఎలాంటి ప్రాణాలు జరగలేదు. దెబ్బలు బాగా జరిగినాయి
కానీ ప్రాణానికి హానేం లేదు. కాబట్టి దీనిపైన ఇలాంటి సంఘ విద్రోహ శక్తులను, ఇలాంటి గంజాయి ముఠా నాయకులను, వారింకా ఎంత పెద్ద నాయకుడున్నా సరే, వారింకా ఎంత పెద్ద అధికారులున్నా సరే, మరి ఇలాంటి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకొని ఈ గంజాయి ముఠాను వెంటనే అరెస్ట్ చేసి, మరి ఎవరైతే ఈ ముఠాకు నాయకత్వం వహిస్తుండో వారిపైన రౌడీ షీట్ ఓపెన్ చేసి వారిని బోడుపల్లి పట్టణ బహిష్కరణ చేసే విధంగా ఈ ప్రభుత్వం, పోలీస్ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. దీనిపైన మరి ఎవరైతే దాడిలో పాల్గొన్న వారిపైన చర్య కనుక తీసుకోకుంటే, చర్య తీసుకున్నంత వరకు ఎంత దానికైనా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది. మరి వారిపైన రేపు 24 గంటల్లో వారిని అరెస్ట్ కనుక చేయకుంటే, దాడిలో పాల్గొన్న వాళ్ళంతా దాదాపు 22 ఏళ్ళ పిల్లలు అని చెప్పేసి చెప్తున్నారు. సో గంజాయికి బానిసలుగా మరి ప్రతిసారి ఇట్లా గతంలో కూడా వాళ్ళ మీద కేసులు ఉన్నాయని కూడా చెప్తున్నారు కొందరు. వారి నాయకుడి మీద సుమారు 7-8 కేసులు ఉన్నాయి. వారి మీద రౌడీ షీట్ ఓపెన్ చేయాల్సింది. జన్నరాజు అని ఇక్కడ ఉంటాడు, ఇక్కడే ఉంటాడు. వాళ్ళ నాయన పాపం చాలా కష్టపడి ఆటో నడిపి వాళ్ళ ఆయన ఉంటే వాడిని ఒక రౌడీ అడ్డగా మార్చుకొని ఆ జిన్నరాజు ఈ ప్రభుత్వం వారి ఇంకా ఉండి అడ్డ ఉండి ఆయన రౌడీగా తయారు చేసి ప్రజలపైన వదిలిపెట్టిరు. మరి అలాంటి సంఘ విద్రోహ శక్తులు ఎవరున్నా సరే వారిపైన చర్యలు తీసుకోవాలి. ఇలా జిన్నరాజు బొమ్మర్దుండా, జిన్నరాజు గ్యాంగ్ ఉందా, ఎవరి మీద అయినా సరే ఈ దాడిలో పాల్గొన్న వారిని, ఈ దాడిలో వెనుక ఉండి ప్రోత్సహించిన వారిని మరి వెంటనే పోలీసులు దర్యాప్తు చేసి వారిపైన 24 గంటల్లో చర్యలు తీసుకోవాలి. లేకుంటే దేవేంద్రనాథ్తో పాటు బోడుపల్లి ప్రజలు తీసుకొచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ ముందు పెద్ద ఎత్తున ధర్నా చేస్తాం అనే విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వం నిన్నగాక మొన్ననే అంతర్జాతీయ మాదక ద్రవ్యానికి సంబంధించి గంజాయి ఎక్కడ తీసినా పెద్ద ఎత్తున మేము ఉక్కుపాదం మోపుతామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. మరి గ్రౌండ్లో చూస్తేనేమో పరిస్థితి ఇట్లా ఉంది. మరి నేను మీ ఆర్టీవీ ద్వారా ప్రభుత్వాన్ని కానీ ఇక్కడ ఉన్న పోలీస్ యంత్రాంగాన్ని ప్రశ్నిస్తూ ఉన్నా. ఇప్పుడు నేను చూపిస్తా ఎన్ని గంజాయి అడ్డాలు ఉన్నావు. గతంలో మేము చూపించున్నాం, గతంలో పట్టించున్నాం. అయినా కూడా ఈ ప్రభుత్వం చెప్పడమే తప్ప చేతుల్లో లేదు. బోడుపల్లి అంటే ఒకసారి మంచి పట్టణం, వివిధ ప్రాంతాల నుంచి అందరూ వచ్చి సేవ చేసుకుంటారు. ఇప్పుడు బోడుపల్లి రావాలంటేనే భయపడతా ఉన్నారు. దానికి కారణం సంఘ విద్రోహ శక్తులు గంజాయి అడ్డగా దీన్ని మార్చి మరి గంజాయి గడ్డగా చేశారు, దేవేంద్ర గడ్డను. మరి ఖచ్చితంగా దీని వెనుక ఉన్న వాళ్ళను, ఈ గ్యాంగ్ లీడర్లను ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. మనతో పాటు ఎవరైతే జర్నలిస్ట్ అని చెప్పేసి దాడి చేశారో ఆ జర్నలిస్ట్ ఉన్నారు మనతో పాటు. బ్రదర్, అసలు ఎన్ని గంటలకు జరిగింది, ఏం జరిగింది, మీరు ఎట్లా వాళ్ళని ఏమన్నారు? అసలు నేను ఏమనలే, పక్కకు నూతనంగా ఇల్లు కట్టుకొని గృహప్రవేశం చేసుకుంటారు. వాళ్ళు చేసుకున్న సందర్భంగా ఒక వ్యక్తి వచ్చి మా ఏరియాకు నువ్వు నీ ఇల్లు ఎవరు అమ్మిరు, నీకు నువ్వు ఓన్వి ఎక్కడ ఉంటావు, మా ఏరియాలో కూడా నీకు ఎట్లా అమ్ముతారు అని చెప్పి వాడు న్యూసెన్స్ చేస్తుంటే వాళ్ళు ఏం చేశారంటే ఇలా లేడీస్ గలీజ్ మాట్లాడుతారు. లేడీస్ ఉన్నప్పుడు 2 నూకేసి వెళ్ళిపో అంటే పొద్దున మాట్లాడదాం అని చెప్పి పంపించారు. తాగిన పోయినాక ఒక 1 అవర్ తర్వాత అసలు పంపించింది కూడా వాళ్ళ ఈయనతోనే పెద్దగా న్యూసెన్స్ చేద్దాం అనుకోరు, కానీ వీళ్ళు సంబంధించి పంపించేసారు. మేము కూడా ఇక్కడ చుట్టుపక్కల 25 నుంచి ఇక్కడే ఉంటున్నాం. మేము కూడా జర తాగబోతాడు అని చెప్పి పంపిస్తాం. ఓకే, అది అయిపోయినాక 1 గంట తర్వాత దాదాపు 30 మంది తాగిన ఈ కొచ్చులు పెట్టి న్యూసెన్స్ చేసిన వాళ్ళ కొడుకు సాయి, ఒక వేణు, సాయిబాబాట, విష్ణు అంట, వీళ్ళకు టీము జన్నరాజు ప్లస్ నారాజు, వీళ్ళ పొద్దుబాలంతో 2 పొద్దుబాలంతో వీళ్ళను 30 మంది బ్యాచ్ తీసుకొచ్చి ఇక్కడికి 20 మంది, ఇక్కడికి 20 మంది, ఇక్కడికి 20, కనీసం వాళ్ళు దెబ్బలు కొడుతుంటే తప్పించుకోపోతాం కూడా ఛాయిస్ లేకుండా చేసారు, రౌండప్ చేసారు. ఇక పోవాలంటే ఇదొకటే దారి వాళ్ళకు. పోతా ఉంటే కొట్టుకుంటూ పోయారు లేడీస్ను జెంట్స్ను. ఏం కొట్టుడు అంటే ఘోరం కొట్టుడాడు. సౌండ్ మన కట్టెలు ఇరిగినట్టే సౌండ్ వస్తుంది. పాపం ఆడలు ఏడుస్తారు, బాధపడుతారు. వాళ్ళు సిటీకి వచ్చిన వాళ్ళు అయిపోయినాక నేను పక్కకి ఉన్న బిల్డింగ్ మాది పక్కదే, నేను పైకి వెళ్ళి లొల్లైతుంది, ఎందుకు కొడుతురు మీరంతా, మీ లోకల్ వాళ్ళు కొత్త వాళ్ళు, వాళ్ళకి తెలియక ఏదైనా జరిగితే ఉంటే కేసు పెట్టరు, లేదా పొద్దున మాట్లాడదాం, మీరు ఇట్లా చేసి కరెక్ట్ కాదని చెప్పి నేను సంబంధించి లొల్లి గట్టిగా మాట్లాడాను. బెదిరిస్తే పోతారని. అరే వాడు వీడియో తీస్తున్నారని చెప్పి వీళ్ళే ఒకటి చెప్పగానే ఇక్కడ వాడే రాళ్ళు కట్టెలు ఇక్కడ పడ్డాయి. ఫస్ట్ వాడిని కొట్టరా, వాడు వీడియో తీస్తున్నాడు, మనం దొరుకుతాం రేపు పొద్దున అని చెప్పి అనిల్ అంటే ఆయన వేణు అంటాడు. వీడు పచ్చి నరరూప రాక్షసులు. కనీసం వాళ్ళు వీళ్ళు చెప్తే నారాజు చెప్తే వాళ్ళ తల్లిని కూడా చంపేసే ఆ పొజిషన్ ఉంటారు వాళ్ళు. మొత్తం టోటల్ ఎప్పుడు మత్తులే ఉంటారు వాళ్ళు. దిగంగా వీళ్ళు తెచ్చాలి పోయాళ్ళకు గంజాయి, లేకపోతే మందు బీరు. వాళ్ళ మత్తు దిగితే వాళ్ళని కొడతారు మళ్ళీ ఉల్టా. అట్లా తయారు చేసారు 30 మంది 40 మంది తయారు చేస్తే
నేను నా ఇద్దరు పిల్లలు వీళ్ళు వెళ్ళిపోయారు, ఇక తప్పించుకొని వెళ్ళిపోయారు. పోలీసు వాళ్ళు రాగానే హాస్పిటల్ జాయిన్ చేసి కొంత పిఎస్ఓ కంప్లీట్ ఇచ్చారు. ఇక నేను నా ఇద్దరు బిడ్డలు, నేను మా భార్య, ముగ్గురు ఆడపిల్లలు, నేను ఒక్కడిని. నేను ప్రాణాభయంతో డోర్లు, నా దేవుని దయ వల్ల డోరు వలగలే, రాళ్ళతో కొట్టిరు, కట్టెతో కుట్టిరు. ఆ డోర్ గట్టిగా ఉంది వాడికి బచాయించాను, లేదే నేను కూడా హాస్పిటల్ అంటుండే. ఇంత ఘోరంగా నేను 20 ఏళ్ళు చూస్తున్నా, ఎన్నడూ కాలేదు ఇంత ఘోరంగా. మరి వాళ్ళకి ఏం బుద్ధి కలిగింది? మీకు వాళ్ళకి ఏమైనా పాత కక్షలు ఉన్నాయా? కేవలం ప్రశ్నించినందుకు ఇదంతా చేసారా, లేకపోతే గతంలో మీకు వాళ్ళకి ఏమైనా సపోర్ట్ ఇచ్చాను. సపోర్ట్? వాళ్ళు కొత్తగా వచ్చారు, వాళ్ళకి నువ్వు ఎట్లా సపోర్ట్ ఇస్తావు? నేను నీ మనిషి, వాళ్ళు కొట్టినా తిట్టినా చంపినా నువ్వు సైలెంట్ ఉండాలి. ఇట్లా చూసుకుంటూ ఉంటాం, మానవత్వం ఉన్న వాళ్ళని చూస్తాం. వాళ్ళు వీడియో తీసినా నేను కింది కూడా రాలే, నువ్వు ఎందుకు కొడుతున్నావు అడ్డం పోలే. మళ్ళీ వీడియో తీస్తున్నావు, ఎవరన్నా మీరు ఇబ్బంది పడతారు. మీ తల్లిదండ్రులు పొద్దున్న వచ్చే ఇళ్ళలో పని చేస్తారు, ఆటలు నడుపుకుంటారు, తండ్రులు పైసలు లేక చచ్చిపోతారు, ఇబ్బంది పడతారు. మీరు తాగి ఇట్లా చేస్తారు, గొడవలు వేస్తారు. మీ సంగతి చెప్తాను, నేను వీడియో తీస్తున్నా. ఆ వీడియో చూస్తే రాయితం కొడితే నా ఫోన్ ఇట్లా పెట్టినా తీస్తున్నా, కొడితే ఈ మొత్తం ఒక 5 సెకండ్లకు వైబ్రేషన్ వచ్చింది, జారి కింద పడితే ఫోన్ ఎత్తుకొని వెళ్ళిపోతున్నారు. అలా అన్ని వీడియోలు అన్ని ఫోటోలు వీళ్ళ కొట్టినవి చేసినవి అన్నీ, కానీ ఫోన్ ఇంతవరకు రాలే. ఇక తెస్తారా, వాళ్ళు పలగొట్టిరా, ఇక్కడ నీళ్ళు ఇక్కడ చెరువులు వేసిరా తెలియదు. సో ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా ఉంటాయి, ఎందుకంటే మొత్తం గంజాయి బ్యాచ్ నడుస్తుందని చెప్పేసి చెప్తున్నారు. సో మళ్ళీ వాళ్ళు వచ్చి దాడి చేయరని ఏంటి మరి ఉందా మీకు? అట్లా ఏమైనా టెన్షన్ ఉందా? వీళ్ళ రిమాండ్ పంపిస్తేనే, నాన్ బెయిల్ మీద కేసు మీద ఒక 3 నెలలు 4 నెలలు 5 నెలలు పంపిస్తేనే కరెక్ట్ మంచి మనిషి లెక్క వస్తారు బయటికి. లేదంటే నువ్వు ఇలా 2 రోజులు పంపించి 3 రోజులు మళ్ళీ వచ్చి మళ్ళీ ఇళ్ళలో మొత్తం బలగొట్టి ఇళ్ళలో చంపేస్తారు. ఒక శవం లేచిపోయేదాకా చూస్తారు ఈ అధికారులు. వాళ్ళకి అది ఉందేమో, వాళ్ళకే వత్తాసు పలుకుతారు. అక్కడంతా ఒక 70 ఎకరాలు గౌతన్నారని గవర్నమెంట్ ల్యాండ్ ఉంటుంది, కబ్జా పెట్టడం, పైసలు రావడం, తాగిపోయడం, పుట్టడం, ఇది వాళ్ళ బస్. వాళ్ళు రిమాండ్ పంపించేదాకా మాకు న్యాయం జరగదు. వాళ్ళ రిమాండ్ పంపించాలి, వాళ్ళకి అన్ని విధాల వాళ్ళు కనీసం ఒక 6 months దాకా బయటికి రాకుండా చేయాలి. ఎన్ని సెక్షన్లు ఉంటే అన్ని పెట్టాలి. ఇప్పుడు పెడితేనే మేము ప్రశాంతంగా బతుకుతాం. లేదంటే ఈ ఇళ్ళన్నీ తీసుకోమని వాళ్ళనే మేమన్నా వెళ్ళిపోతాం. ఈ దెబ్బలకు, ఈ భయాలకు, ఈ పిల్లలకు భవిష్యత్తు ఆగం ఎంత మంచిగా ఉంటుందో అంత ఆగం చేస్తారు ఈ 5 years నుంచి ఇదంతా. ఓకే, చూస్తున్నారు కదా, గ్రూప్ రేషన్ సంబంధించి వాళ్ళు భయపడి లాక్ చేసుకొని పోయిన పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు స్థానికులు కాదు, సిటీ నుంచి వచ్చి కొద్దిగా తక్కువ ధరలోకి వస్తుంది, ఫ్యామిలీ పెద్దగా ఉందని చెప్పేసి ఇక్కడ తక్కువకి వచ్చిందని చెప్పేసి కొనుక్కున్నారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఏదైతే ఈ స్థానికులు నిన్న వాళ్ళు వచ్చి గొడవ పెట్టారో, మాకు తెలియకుండా ఎట్లా ఇక్కడ ఇల్లు కొంటారని చెప్పేసి పెద్ద ఎత్తున ఒక పథకం ప్రకారం వచ్చి వాళ్ళు దాడి చేశారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. కొద్దిసేపటి క్రితమే స్థానిక పోలీసులు, మేడిపల్లి పోలీస్ స్టేషన్ సంబంధించి పోలీసులు కూడా వచ్చారు. మొత్తం ఇష్యూ ఏంటంటే కేవలం ఒక లిటిగేషన్ కి సంబంధించి ఏదైనా ఉందా? అంటే ఈ ఇల్లు కొనుగోలు చేసిన వాళ్ళకి ల్యాండ్ లిటిగేషనా, లేకుంటే ఇల్లుకు సంబంధించి లిటిగేషనా? ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది? ఇంత అగ్రెసివ్గా వచ్చి కేవలం ఆయన ఏదో భోజనం పెట్టమన్నాడు, కాస్త పాగి పెడతానన్నారు, అంతలోనే ఇంతటికి యుద్ధం ఎందుకు జరిగింది? ఎందుకు మహిళలను దూషించాడు ఆయన? ఇదంతా ప్రీ ప్లాన్ అనుకోవాలా? డెఫినెట్గా మీరు అన్నట్టు ప్రీ ప్లాన్గా. ఎందుకంటే ఈ స్థానికులు ఏదైతే ఇప్పుడు ఈ ఇల్లు కొనుక్కున్నతను స్థానికుడు కాదు, వేరే దగ్గర నుంచి వచ్చి కొనుక్కున్నాడు. అంటే మాకు తెలియకుండా ఎట్లా కొనుక్కుంటావు? ఈ ఇల్లుకు సంబంధించి కూడా కొన్ని ఇష్యూస్ నడుస్తున్నాయి. ఎందుకంటే కాలనీలో మాకు ఏ ఇల్లు కొన్నా, ఏ ఇల్లు అమ్మాలన్నా మాకు తెలవాల్సిందే కంపల్సరీ. మా ఇన్ఫర్మేషన్ లేకుండా ఎవరు కొనుక్కున్నా, అంటే వీళ్ళు కొంచెం డబ్బులు కూడా డిమాండ్ చేశారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో ఒక స్థానికంగా ప్రీ ప్లాన్గా ఏదైతే స్థానిక నేతలు ఎవరైతే ఇక్కడ సంబంధించి కొందరు పేర్లు చెప్తున్నారో, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వీళ్ళే పెంచి పోషిస్తున్నారు ఆ బ్యాచ్ని. ఫస్ట్ వాళ్ళు ఒక పకడ్బందీగా ఒక తాగుబోతుని పంపించి తర్వాత గొడవ పెట్టుకొని పెద్దదిగా చేసి డబ్బులు డిమాండ్ చేశారు. దానికి సంబంధించి మీరు ఎట్లా ఉంటారు, మీరు ఇట్లా ఎక్కడ కొనుక్కుంటారని చెప్పేసి ఒక ప్రీ ప్లాన్డ్గా జరిగిందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో ఆ దాడికి సంబంధించి దాదాపు 5-6 మీద దాడి జరిగింది, దాంట్లో ఒకరికి సీరియస్గా కూడా ఉందని చెప్పేసి చెప్తున్నారు. సో ఏదైతే గంజాయి బ్యాచ్ ఉందో మళ్ళీ వచ్చి దాడి చేస్తారు, మా మీద మళ్ళీ దాడి చేస్తే మా పరిస్థితి ఏంటి? ఇప్పుడే ఆ పోలీసులు కూడా వచ్చి చూశారు. సో ఖచ్చితంగా నిందితులకు సంబంధించి కొంతమందిని అరెస్ట్ చేసాం, కొంతమంది పరారీలో ఉన్నారని చెప్పారు. నాన్ అవైలబుల్ సెక్షన్స్ పెడుతున్నాం. మళ్ళీ భవిష్యత్తులో ఎలాంటి ఘటనలు జరగకుండా ఖచ్చితంగా దీని మీద పికెటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం. పోలీసు సిబ్బందిని కూడా, ఫోర్స్ను కూడా ఇక్కడ పెడతామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో స్థానికులు కూడా చూస్తున్నారు, దాదాపు రాత్రి గంటన్నర భయానకర పరిస్థితులు ఉన్నాయి. సో మొత్తం ఎక్కడ చూసినా ఎటు పోకుండా వాళ్ళని పోనీయకుండా మొత్తం లాక్ చేసిన పరిస్థితి. ఎడిదిక్కు పోవాలన్నా వాళ్ళని కొట్టుతున్నారని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. సో పక్కనున్న ప్రశ్నించిన జర్నలిస్ట్ సంబంధించి కూడా కారు చూస్తున్నారు కదా, కారే కాదు 5th floor వరకు వెళ్తే గృహప్రవేశం చేసిన నివాసంలో ఎవరు లేరా? ఆ నివాసంలో అంతా లాక్ వేసుకుని వెళ్ళిపోయారా? వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? ఎంతమందికి గాయాలయ్యాయి? వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి కరెంట్లీ? సో 5గురికి పైగా గాయాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో లాక్ చేసుకుని వెళ్ళారు. ఎందుకంటే
బంధువులు కూడా చాలా భయాందోళనలో ఉన్న పరిస్థితి. ఎందుకంటే మళ్ళీ వస్తే దాడులు చేస్తారన్న భయంతో వాళ్ళు హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. నిన్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చారు అర్ధరాత్రి. దానికి సంబంధించి బంధువులంతా హాస్పిటల్లోనే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు స్థానికులు కాదు. ఒక్కసారి నిన్న జరిగిన సంఘటనకు సంబంధించి ఎవరికైనా భయం అయితే ఖచ్చితంగా ఉంటుంది. మళ్ళీ ఒకవేళ వాళ్ళు వస్తారా? ఎందుకంటే నిన్న జరిగిన సంఘటన ఇక్కడ స్థానికులు చెప్తుంటే నిజంగా ఒక సినిమాలో జరిగినట్టే జరిగింది అని చెప్పేసి, ఎక్కడికక్కడ కర్రలు, రాళ్ళు, చేతికి అందింది ఏది దొరికితే దాన్ని బట్టి ఎవరిని దొరికితే అటు మహిళలను చూడట్లేదు, చిన్నపిల్లలను చూడట్లేదు, ఇష్టారీతిన దాడి చేస్తున్నారని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. సో ఖచ్చితంగా గృహప్రవేశం చేసిన వాళ్ళు స్థానికులు కాదు కాబట్టి వాళ్ళు భయపడైతే లాక్ చేసుకొని పోయిన పరిస్థితి. సో ఇప్పుడు కూడా స్థానికులు డిమాండ్ చేసేది ఏంటంటే ఖచ్చితంగా గంజాయి బ్యాచ్ని అందరినీ, దాడిలో పాల్గొన్న వాళ్ళందరినీ జైల్లో వేయాల్సిందే. ఖచ్చితంగా నాన్ అవైలబుల్ సెక్షన్లు పెట్టి జైల్లో పెడితే కానీ, ఒక 5-6 నెలలు జైల్లో పెడితే కానీ వాళ్ళు మళ్ళీ రాకుండా ఉండరు. లేకపోతే మళ్ళీ 2 రోజులకే కనుక మీరు పోలీసులు కనుక నిర్లక్ష్యం వహిస్తే స్థానిక నాయకుల, ఎట్లయితే కాంగ్రెస్ నాయకులు అని చెప్తున్నారు, ఒకవేళ వాళ్ళు ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తే మళ్ళీ వాళ్ళు కనుక బయటకు వస్తే మాత్రం మా పరిస్థితి ఏంటని చెప్పి జర్నలిస్ట్ కుటుంబం కూడా చాలా ఆందోళన చెందుతున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ సురేష్. సో మొత్తంగా బోడుప్పల్ దేవేందర్ నగర్లో కొత్తగా గృహప్రవేశం చేయడానికి వచ్చినటువంటి ఓ కుటుంబం పైన కొంతమంది గంజాయి బ్యాచ్ మత్తులో ఎవరో ఒకరు ప్రేరేపించి ఉంటారనేది అక్కడ స్థానికుల వాదన. సో వాళ్ళంతా వచ్చి దాడి చేయడం మొదలుపెట్టారు. 20-30 మంది. ముందుగా ఒక వ్యక్తి వచ్చి ఇక్కడ మీరు ఎవరు ఇల్లు తీసుకున్నారు, మీకు ఎవరు ఇచ్చారు అని చెప్పి అడుగుతాడు. ఆ తర్వాత భోజనం పెట్టమంటాడు. భోజనం పెట్టమనంటే భోజనం పెట్టనందుకు దూషిస్తాడు. కొట్టని వాళ్ళు అనలేదు, ఒక 5 నిమిషాల సమయం అని అడిగినట్టుగా వాళ్ళు తెలుస్తోంది. సో ఆ భోజనం ఇంటి ఎవరైతే గృహప్రవేశం చేస్తున్నారో వాళ్ళు ఒక 5 నిమిషాలు ఆగమన్నందుకు వారు ఆగకుండా ఇష్టం వచ్చినట్టుగా బూతులు తిట్టడం. ఈ బూతులు తిట్టడంతో అక్కడి నుంచి పంపించేశారు ఆ వ్యక్తిని. అయితే ఆయన కొడుకు యాకయ్య కొడుకు ఇక్కడికి వచ్చి మళ్ళీ చాలా దారుణంగా 20-30 మందితో వచ్చి గంజాయి బ్యాచ్ మొత్తం మధ్యలో గంజాయి సేవించిన వాళ్ళంతా వచ్చి రాళ్ళు, కర్రలు ఇష్టం వచ్చినట్టుగా దాడి చేయడం మొదలు పెట్టారు. ఆ కుటుంబంలోని వారందరినీ కూడా కొట్టారు. అయితే పక్కనే ఉన్నటువంటి ఇంకొక ఇంటిలో నుంచి ఇంకొక పక్కన ఉన్న వ్యక్తి అదంతా వీడియో చిత్రీకరిస్తూ ఉంటే అక్కడికి వచ్చి డైరెక్ట్గా చాలా దారుణంగా ఆయనపై కొట్టడం మొదలుపెట్టారు. ఇక్కడ విజువల్లో చూడండి, మీరు చూస్తున్నారు, అక్కడ సీసీటీవీ కెమెరా కొడతాడు. అక్కడ వరకు ఈ కార్ ఎవరిది? ఆ పక్కింటి ఆయనది. పక్కన గృహప్రవేశం జరుగుతోంది. ఆ గృహప్రవేశం జరుగుతున్న చోట వాళ్ళందరి మీద దాడి చేయడంతో ఫోటోల్ని, వీడియోలు రికార్డ్ చేస్తూ ఉంటే వద్దు ఇది తప్పు, రేపు మాట్లాడుకుందాం ఏమైనా ఉంటే వెళ్ళండి అని చెప్పానందుకు నువ్వు మా గురించి అడుగుతావా, మమ్మల్ని తిడతావా అన్నట్టుగా వీళ్ళపై కూడా దాడి చేయడం మొదలుపెట్టారు, పక్కింటి వాళ్ళపై కూడా. సో ఆ కారుని ధ్వంసం చేస్తున్నారు, గేట్ని తంతున్నారు. ఎంత తన్నినా గేట్ కదలకపోవడంతో వాళ్ళంతా ప్రాణాలతో బయటపడ్డా, లేదంటే మా ప్రాణాలు పోయేవని చెప్తున్నారు. చూడండి, సీసీటీవీ కెమెరాలో ఒక రాయితో కొట్టడంతో సీసీటీవీ కెమెరా వణికిపోయింది. అప్పటి వరకు రికార్డ్ చేసిన ఆ సీసీటీవీ కెమెరా సడన్గా రాయితో కెమెరా కొట్టడంతో కెమెరా కూడా ఊడిపోయింది. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. అప్పటి వరకు ఆ కారు ధ్వంసం చేస్తున్నారు, కారు అద్దాలు పగలగొడుతూ ఉన్నారు, కారు అద్దాలు ధ్వంసమవుతూ ఉన్నాయి, కారుని పూర్తిగా ధ్వంసం చేశారు, ఇంటిపై రాళ్ళు రువ్వారు. సో సీసీటీవీ కెమెరా పైన కూడా ఒకసారిగా ఆ రాయితో కొట్టడంతోనే ఆ సీసీటీవీ కెమెరా కూడా పగిలిపోయింది. సో ఇంతలా ప్రతి ఒక్కరు వాళ్ళ విధానం, వాళ్ళు అక్కడ జరిగేటువంటి ఆ తీరు చూస్తూ ఉంటే పక్క గంజాయిల మధ్యమత్తులోనే జరిగినట్టు కనబడుతోంది. సో ఇటువంటి వారి నుంచి మమ్మల్ని మేము కాపాడుకోవాలంటే మాకు ప్రాణరక్షణ, ఎస్ ఇది ఆ దాడి, ఆ ప్రాణరక్షణ ఉండాలంటే డెఫినెట్గా దాన్ని అరెస్ట్ చేయాల్సిందే, తగు శిక్షలు వేయాల్సిందే. అంటే మా ప్రాణాలు డెఫినెట్గా మేము ఇబ్బందులు ఉన్నట్టుగానే భావిస్తున్నాం. ఆ గేట్ కనుక ఓపెన్ అయి ఉంటే మా ప్రాణాలు కూడా పోయేవన్నట్టుగా ఆ పక్కింటి ఆయన మాట్లాడుతున్న పరిస్థితి. సో ఒకసారి ఆ విజువల్స్ చూస్తుంటే చాలా దారుణంగా ఉంది. సో ఇలాంటి ఓ గంజాయి బ్యాచ్ని, ఇలాంటి ఓ చిల్లర బెదవల్ని ఏం చేస్తే బాగుంటుంది? సో మీరున్నటువంటి పరిస్థితుల్లో ఎవరైనా బోడుప్పల్ నుంచి కనుక చూస్తున్నట్టయితే మీకు వీళ్ళ డీటెయిల్స్ తెలిసినా లేకపోతే వీళ్ళ పేర్లు తెలిసినా కామెంట్ చేయండి. అట్ ది సేమ్ టైం ఇటువంటివి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? సో ఇటువంటివి మీరు కూడా ఏదైనా సిచ్యువేషన్ని ఫేస్ చేస్తున్నారా? మీ అభిప్రాయాన్ని, మీ దగ్గర ఉన్న సిచ్యువేషన్ కూడా కామెంట్ చేయండి.